నేను తెలంగాణ పిల్లలకి కూడా చెప్పాలనుకుంటా. చాలామందికి తెలియదు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యాంటీ టెర్రర్ లా కింద ఎవరెవరిని పంపించిండ్రా అంటే ఇంతవరకు వరవర్రావు, అదేవిధంగా కోబట్ గాంధీ, స్టాన్ స్వామి, ఒక జెసూట్ ప్రీస్ట్, ఆదివాసీల కోసం జీవితాంతం పోరాడి 84 సంవత్సరాల వయసున్న స్టాన్ స్వామిని జైల్లో పెడితే 7-8 సంవత్సరాలు పెడితే ఆయన చచ్చిపోయాడు జైల్లోనే. స్టాన్ స్వామి. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, ఒక ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో, ఆ ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఆ ప్రొఫెసర్, ఆయనను 10 సంవత్సరాలు ఇదే యాంటీ టెర్రర్ లా యూఏపీఏ కింద పెడితే ఆయన చచ్చిపోయాడు. అంటే మీరు కొనతం దిలీప్ను చంపాలనుకుంటున్నారా, లేకపోతే జర్నలిస్టులను చంపాలనుకుంటున్నారా, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను చంపాలనుకుంటున్నారా? అంటే మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే వీళ్ళు నిజాలే రాస్తున్నారు, మీరు ఐటీ యాక్ట్ పెడితే నిజాలే రాస్తున్నారు, మీ ప్రభుత్వ అక్రమాలను ఎండగడతా ఉన్నారు, మీరు వ్యవస్థీకృత నేరాల యాక్ట్ పెడితే కూడా వీళ్ళు వాళ్ళ పోరాటం ఆపుతలేరు, మీ ఆగడాలను బయటికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇంటలేరని చెప్పి టెర్రర్ యాక్ట్ పెట్టి వీళ్ళని ఖతం చేయాలని చూస్తున్నారా? స్టాన్ స్వామి లాగా, వరవర్రావు లాగా, లేకపోతే వీళ్ళందరు జైల్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏది ఈ దేశంలో 25,000 మందిని ఇది కేసులలో పంపించారు యూఏపీఏ కింద. చూస్తేనేమో కన్విక్షన్ పర్సంటేజ్ 2%. అసలు వాట్ ఈజ్ ఇట్ యువర్ ట్రయింగ్ టు డూ రేవంత్ రెడ్డి గారు? అంటే జర్నలిస్టులు అంటే టెర్రరిస్ట్ లాగా కనిపిస్తున్నారా మీకు?